హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈజ్ సంధ్య. అండ్ నేను ఈరోజు మీకు నా బ్యాంగిల్స్ కలెక్షన్ చూపించాలనుకుంటున్నాను. ఏ అమ్మాయికి బ్యాంగిల్స్ అంటే ఇష్టం ఉందో చెప్పండి. నాకు బ్యాంగిల్స్ అంటే చాలా ఇష్టం. అండ్ ఈరోజు నేను మీకు నా ఫేవరెట్ బ్యాంగిల్స్ అన్నీ చూపించాలనుకున్నా. అండ్ నా చిన్నప్పటి నుంచి నా దగ్గర ఉన్న బ్యాంగిల్స్ అన్నీ మేము మీకు చూపించాలనుకున్నాను అనమాట. అండ్ బ్యాంగిల్స్ అండ్ యాక్చువల్ బ్యాంగిల్స్ కాదు, జ్యువెలరీ ఈజ్ ఎమోషన్. అండ్ బ్యాంగిల్స్ అండ్ జుమ్కాస్ లిటిల్ మోర్ అని చెప్పచ్చు. అండ్ నాకైతే చాలా ఇష్టం. అండ్ చిన్నప్పుడైతే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు బ్యాంగిల్స్ వేసుకొని వెళ్ళేదాన్ని రోజు స్కూల్కి కూడా. అండ్ స్కూల్కి బ్యాంగిల్స్ లేకుండా ఖచ్చితంగా వెళ్ళేదాన్ని కాదు, కనీసం ఒక్క బ్యాంగిల్ అన్నా ఉండేది. అండ్ నేను మీకు ఫస్ట్ సౌండ్ చాలా అనిపిస్తుంది. అండ్ కొన్ని ఉంటాయి కదా సింపుల్ మట్టి గాజులు, అవి కూడా చాలా బాగుంటాయి. అండ్ మీరు చూసారట్లయితే ఇవన్నీ నా మట్టి గాజులు. అండ్ ఇక్కడ నాకు ఇవి ఉన్నాయి కదా, ఈ ఫస్ట్ త్రీ నాకు చాలా బాగా ఇష్టం అనమాట. చాలా మంచిగా అనిపిస్తాయి. మిడ్డీస్ మీదకి కానీ లేదంటే జీన్స్ మీదకి కానీ చాలా పర్ఫెక్ట్ ఉంటుంది. దెన్ ఈ బ్యాంగిల్ వచ్చేసి నా ఫ్రెండ్ ఇచ్చిందనమాట నాకు గిఫ్ట్గా, నా ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడు. ఇవి నాకు చిన్నప్పుడువే అనమాట. చిన్నప్పుడు ఇవి చాలా ఫేమస్. అండ్ ఇప్పుడు అంత పెద్దగా కనబడట్లేదు, కానీ జాతరలో వాటిల్లో అయితే ఇవి చాలా చాలా ఫేమస్. చాలా మంచిగా మెరుస్తూ ఉన్నాయి చూడండి. అండ్ దెన్ నేను మీకు మనం డ్రెస్సెస్కి ఏంటంటే అన్ని గోల్డ్ వేస్తే బాగోదు, కొంచెం సిల్వర్గా ఉండే డ్రెస్సెస్కి సిల్వర్ వేస్తేనే బాగుంటుంది నా ఫీలింగ్. సో అందుకని చెప్పేసి 8 వస్తే 4 నేను 4 మా అక్క తీసుకున్నాం. వాటితో పాటు సేమ్ అప్పుడే తీసుకున్నామో ఎప్పుడు తీసుకున్నా నాకు సరిగ్గా గుర్తులేదు. అండ్ ఇవి కూడా చూడండి, ఇవి కొంచెం పూసలు వచ్చి అండ్ తర్వాత ఇవి కూడా మెటల్ బ్యాంగిల్స్ అనమాట, చాలా బాగుంటాయి. ఇవి మనం వీటిని కానీ వెల్వెట్ బ్యాంగిల్స్తో లైట్ కలర్స్తో పెయింట్ చేస్తే అదిరిపోతుందన్నమాట. అండ్ దెన్ ఇవి వచ్చేసి నార్మల్ గోల్డ్ అనమాట. మనం ఏమన్నా ఈ స్టోన్స్ వచ్చినాయి కదా, ఈ స్టోన్స్ కానీ వీటిని మనం మామూలుగా వెల్వెట్ బ్యాంగిల్స్తో పేర్ చేసేటప్పుడు వీటిని వేసుకుంటే చాలా చాలా బాగుంటుంది. అండ్ దెన్ ఈ మధ్య ఇప్పుడు ట్రెండ్ అవుతున్నాయి కదా థ్రెడ్ ఎంబ్రాయిడరీ వర్క్. సో కాబట్టి ఒకటి తీసుకున్నాను అనమాట. బట్ నా దగ్గర ఇప్పుడు ఈ కలర్ డ్రెస్ లేక నేను వేసుకోవట్లేదు. బట్ ఒకవేళ వన్స్ ఆ కలర్ డ్రెస్ వస్తే దాన్ని ఖచ్చితంగా వేసుకుంటా. ఈ స్టోన్స్లోని మట్టి గాజుల్లోని కొంచెం స్టోన్ వర్క్ వచ్చి ఉన్నట్టు అనమాట. సో ఇది నెమలి, దీనిపైన నెమలి డిజైన్ ఉన్నాయి చూడండి, చాలా బాగుంటుంది ఇది. ఇట్స్ సో ఇది. దాని తర్వాత వీటిని కూడా మనం ఎప్పుడన్నా మంచిగా సింగిల్ బ్యాంగిల్స్గా వేసుకోవాలి, ఎక్కువ వద్దు అనుకున్నప్పుడు ఎక్కువ లేకుండా డిజైన్ ఉంది. అండ్ దెన్ మంచిగా ఎలివేట్ అవుతూ ఉంటుంది అనమాట. అండ్ ఈ బ్యాంగిల్స్ అయితే నేను ఎమోషన్ అని చెప్తాను, ఎందుకంటే ఒక చిన్నప్పుడు 2nd క్లాస్లోనో 3rd క్లాస్లోనో తీసుకున్నాం మేము షిరిడీకి వెళ్ళినప్పుడు. అప్పుడు 60 రూపీస్ పెట్టి కొన్నాను అనమాట. అప్పుడు 60 అంటే చాలా ఎక్కువ పెట్టి కొన్నానని అర్థం అనమాట నా 3rd క్లాస్లో ఆ టైంలో. అండ్ వీటిని నేను ఫంక్షన్లకి, డ్యాన్స్ ఫంక్షన్లకి, ఇంట్లో ఫంక్షన్లకి, బయట ఫంక్షన్, ఏ ఫంక్షన్ అయినా పెళ్ళిళ్ళకి కానీ దేనికైనా సరే ఈ బ్యాంగిల్ ఉండాలన్నమాట. అండ్ దెన్ సో ఇవేంటంటే వెల్వెట్ బ్యాంగిల్స్కి మధ్యలో, సో ఇవి స్టోన్ బ్యాంగిల్స్ అనమాట. సో నేను నా డ్యాన్స్ అప్పుడో ఎప్పుడో తీసుకున్నాను వీటిని. ఈ పక్క వేయచ్చు. అండ్ నాకు గుర్తుంది చిన్నప్పుడు ఇవి హైదరాబాద్వే అనుకుంటా నాకు తెలిసి, బట్ హైదరాబాద్లో తీయలేదు, జాతరలో పెట్టినప్పుడు వచ్చి పెడుతూ ఉంటారు కదా, అలాంటప్పుడు తీసుకున్నాను అనమాట ఈ బ్యాంగిల్స్. 100 రూపీస్కి 8 వస్తాయి, 4గా డివైడ్ చేసుకున్నాం నేను మా అక్క. అండ్ నాకు చాలా గుర్తుంది చిన్నప్పుడు ఒక పెద్ద బ్యాంగిల్ వచ్చేది, దాని తర్వాత ఇక్కడ ఒక బ్యాంగిల్ వచ్చేది, మళ్ళీ వాటిలోనే కొంచెం సన్నగా ఈ సైజ్ అనుకుంటా, ఈ సైజులో వచ్చేది. ఒక సైజ్ వచ్చేసి ఇంత పెద్ద సైజ్, లైక్ ఇంకా పెద్దది ఇంకొకటి కూడా వస్తే ఎంత వస్తుందో అంత సైజ్ వచ్చేది హైదరాబాద్ బ్యాంగిల్స్. అవైతే ఎందుకు కొన్నామో తెలియదు, అంటే అవి ఇప్పుడు చూస్తే చాలా కామెడీగా ఉంటాయి, బట్ కానీ అవి వేసుకొని నాకు కావాలి నీకు కావాలని నేను మాకు కొట్లాడుకొని మరి తీసుకొని. అండ్ నాకు గుర్తున్న కలర్స్ వచ్చేసి స్కై బ్లూ ఉనింది, పర్పుల్ ఉనింది, దాని తర్వాత పింక్ ఉనింది. ఐ థింక్ నాకు తెలిసి ఈ 3 కలర్సే నాకు గుర్తున్నాయి అనమాట. బట్ ఇప్పుడు నా దగ్గర అయితే అవి లేవు, కానీ అయితే అలానే మెమరీకి ఉన్నాయి. అండ్ ఈ మధ్య రీసెంట్లీ నేను హైదరాబాద్కి వెళ్ళినప్పుడు తీసుకున్న బ్యాంగిల్స్ అనమాట ఇవి రెండు సెట్స్ అనమాట. బట్ కానీ ఒక సెట్గానే వేసుకుందామని నేను తీసుకున్నాను. ఒకటి వచ్చేసి జస్ట్ కుందన్ చివర్లో కుందన్
నెక్స్ట్ వచ్చేసి ఇదనమాట ఈ బ్యాంగిల్. సో ఇప్పుడు నేనేం ఫీల్ అయ్యానంటే ఓకే 2 కుందన్స్ ఉన్నాయి కదా, అండ్ దెన్ వీటిని ఇలా వేసుకుంటే మంచిగా హైలైట్ అవుతుంది కదా. సో అందుకని చెప్పేసి వీటిని తీసుకున్నాను. ఇవి కూడా మిడిల్లో కొంచెం మనకు నచ్చినట్టు ఈ బ్యాంగిల్స్ వేసుకున్నాం అనుకోండి, సో మంచిగా హైలైట్ అవుతుంది. మంచిగా మనం శారీస్ మీద కానీ ఏమన్నా మంచిగా వేసుకుంటే చాలా మంచిగా అనిపిస్తుంది. అండ్ దెన్ ఇప్పుడు నేను మీకు ఈ బ్యాంగిల్స్ అని అనుకోకండి, ఇప్పుడు నేను ఒక బ్యాంగిల్స్ చూపిపోతున్నాను అనమాట. ఈ బ్యాంగిల్స్ ఇప్పుడు అన్నీ కలిసిపోయి ఉన్నాయి, బట్ మంచిగా సెట్ చేసుకొని వేసుకుంటే ఇంకొక బ్యాంగిల్ ఉండాలి. అండ్ అవి ఇలా సెట్ లాగా ఒక సెట్ లాగా ఉంది. అది ఎక్కడో తీసుకున్నారనమాట, నాకు గుర్తులేదు. బట్ వీటిని చాలా బ్యాంగిల్స్ అన్నీ కలిపి ఈ బ్యాంగిల్స్ అయ్యాయన్నమాట. అండ్ ఈ బ్యాంగిల్స్ ఉన్నాయి కదా, ఇవి కూడా స్టోన్తో వచ్చి ఉంటాయన్నమాట, చాలా బాగుంటాయి వీటిని సైడ్లో వేసుకోవడానికి. అండ్ ఇవి అయితే గోల్డ్ బ్యాంగిల్స్ ఇంకా కొన్ని ఉన్నాయి, అండ్ వీటిని నేను ఎక్కడో దాచిపెట్టేసాను. దాని తర్వాత లైక్ ఇవి నా బిరువాలో లోపల ఉన్నాయన్నమాట. దాని తర్వాత అన్నీ చూపించేశాను కదా అని చూసుకొని మళ్ళీ ఓకే ఇవి మిస్ అయ్యాయని చెప్పి నేను మళ్ళీ తీసి చూసి ఇవి చేస్తున్నాను అనమాట. అండ్ దెన్ నేనైతే ఒక వీడియో పోస్ట్ చేస్తాను షార్ట్ లాగా. ఒకవేళ ఆ షార్ట్ చూసి మీరు ఇక్కడికి వచ్చిన అయితే పర్లేదు, ఒకవేళ చూడకుండా అంటే వెళ్ళి చూడండి. నేను ఎలా పేడ్ చేశాను అనేది, నా బ్యాంగిల్స్ అన్నీ నేను ఎలా యూజ్ చేస్తాను అనేది ఉంటుంది అనమాట ఆ వీడియోలో. ఓకే, ఈ వీడియోకి అయితే ఇంతే. ఈరోజుతో నా బ్యాంగిల్స్ కలెక్షన్ చూపించాను. మళ్ళీ ఇంకో వీడియోలో కలుసుకుందాం. ఇఫ్ యూ లైక్ మై ఛానల్, ప్లీజ్ లైక్, షేర్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్.